ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర, శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. బాధలనన్నిటి పాపం భజించు యేసుని నామం, బాధలనన్నిటి పాపం భజించు యేసుని నామం. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు. విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్కును ప్రకటించు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యము ప్రకటింపు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. చెక్. రాజాతి రాజా అనే పాట పాడుతూ దేవుని నామం పరుస్తుంది. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వీడువాని కృపణలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును వీడువాని కృపణలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నా దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యా నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యా నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివే మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వీడువాని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును వీడువాని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల్లెలూయా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా
రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూరుడాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూరుడాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య పలికిన మాట అది ముత్యాల మూట. యేసయ్య నడిచిన బాట సిరుమల్లెల తోట. హల్లెలూయా హోయ్ హల్లెలూయా, హల్లెలూయా హోయ్ హల్లెలూయా. నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు, నీ కంట్లో దూలముంది తీసుకో నాడు. పరుల కంటిలో నలుసు వెదగవద్దు అన్నాడు,
అందరం లేచిన బడి ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. కీర్తన 80వ కీర్తన చదువుకుందాం. హల్లెలూయా. కీర్తన 80. ఆశాపు రాసిన కీర్తన 80వ కీర్తన చదువుకున్నాం. ఒక వచనం నేను, 2 వచనం. ఇజ్రాయెల్కు కాపరి చెవియొగ్గుము, మందవలె యేషోపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యమీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేలుగొలిపి మమ్మను రక్షింపుము. దేవా, చెర నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్టు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింప, నీవెన్నాళ్ళు నీ కోపము పారజేయుము. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లను నీవు వారికి పానీయముగా ఇచ్చుచున్నావు. మమ్ము కలవరపరచుము, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతికి దేవా, చెర నుండి మమ్మలను రప్పించుము, మేము రక్షణ నొందునట్టు నీ ముఖ ప్రకాశం ప్రకాశింపజేయము. దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. దాని తీగలు సముద్రము నాకు వ్యాపించను, ఎప్రాటిసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. అడవి పంది దాని పెల్లంగించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. జన్మకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మమ్మను ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పాటు చేసుకున్న కొమ్మను కాయము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పాటు చేసుకుని నరునికి తోడుగాను నీ బాహు బలము ఉండునుగాక. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్టు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేలుకి కాపరి ఎవరంట? దేవుడంట. తర్వాత యేషోపును నడిపించేటోడు మందవలె యేషోపును నడిపిస్తాడని చెప్పబడింది. ఇక్కడ నలుగురు పేర్లు రియబడి, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే, వీళ్ళందరూ కలిసి ఒకటే కుటుంబం అన్నమాట. యేషోపుకు సంబంధించిన వాళ్ళే. బెన్యామీన్ అనేటోడు తమ్ముడు, అనే పేరాగల్ల ఆయన తమ్ముడు. ఎఫ్రాయిము, మనష్షే అనేవాళ్ళు యేషోపు కొడుకులే అన్నమాట. వీళ్ళను నడిపించేది ఎవరంట? దేవుడు మందవలె కెరూబుల మీద ఆశుడైన దేవుడు నడిపిస్తాడని చెబుతూ ఆశాప్ అనే వ్యక్తి వాళ్ళని గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తుండే. వాళ్ళ పొరుగుబార వాళ్ళని ఎలా బాధ పెట్టినారు, ఎలా కష్టపెట్టినారు అనేది దేవుని తలంచుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ, తర్వాత దేవుని ఆరాధన చేస్తూ
ఆ జనాభా ఎలాగ వర్ధిల్లినది 8వ వచనం కానుంటే 7వ వచనంలో చెప్తున్నాడు. నీ మా 3వ వచనంలో 7వ వచనంలో 19వ వచనంలో నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేసినడల నీ ఎలుగు మా మీదకి వచ్చినడల మేము రక్షణ నొందుతాము, మేము విడుదల పొందుతాము, మా కష్టాల నుండి మా బాధల నుండి మేము విడుదల పొందుతాము అని చెప్పి ఆయన తన యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తూ తన యొక్క మహిమను దేవుని మహిమను కోరుకుంటూ చెబుతూ ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. ఎక్కడి నుండి ద్రాక్ష తీగని తెచ్చినాడంట. ఐగుప్తులో ఉంటే ఒక ద్రాక్ష తీగని తెచ్చి ఎక్కడ నాటిన దానికి తగిన స్థలాన్ని ఏర్పాటు చేసి ఆయన చేతితోనే అది నాటినాడని చెప్పబడుతుంది అనమాట. నాటిన ఆ చెట్టు ఏమైందంట, విస్తారంగా ఫలించింది. విస్తారంగా ఎలాగంటే సముద్రాలు వ్యాపించిందంట, కొండలు వ్యాపించిందంట. అది చాలా అభివృద్ధి పొందిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇజ్రాయెల్ యొక్క జనాంగం గురించి చెప్పబడుతుంది. ఈ ద్రాక్షవల్లి చాలా విస్తారంగా ఫలించింది. ఫలించి నాటిన ఏ ద్రాక్ష చెట్టునైతే ఆయన తీసుకొచ్చి స్థలాన్ని ఏర్పాటు చేసి ఆయన నాటి ఉంటున్నాడో నాటిన వ్యక్తిని మర్చిపోయింది ఈ ద్రాక్ష చెట్టు. ఏం చేసింది, అది ఫలించి అభివృద్ధి పొంది శాఖలుగా విస్తరించింది. కానీ ఎవరు నాటినారు, ఎవరు నీళ్లు పోస్తున్నారు, ఎవరు కాపాడుతున్నారు, ఎవరు కంచేసినారు అనేది ఈ చెట్టు అనే జనాంగం మర్చిపోయినారు. ఎవరిని, దేవుని మర్చిపోయినాడు. మర్చిపోయినప్పుడు ఏం చేసినాడంట, దానికి కంచె తీసేసినాడంట. ఏం చేసినాడంట, దేవుడు దాని చుట్టూ ఉంటున్న కంచె తీసేసినానని దేవుని వాక్యం చదివిస్తుంది. కంచె తీసేసిన తర్వాత ఏది వచ్చిందంట, మొట్టమొదట అడవి పంది వచ్చి ఆ ఏళ్ళను పెళ్ళగింపజేసిందంట ఆ చెట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పుష్టిచ్చిన దేవుని మహిమపరిచే మనం మహిమపరచుకోకుండా దేవుడు ఉండాడని మనం గుర్తెరుకోకుండా చేసిన మేళ్ళన్నీ దేవుని మర్చిపోయిన ఎడల దేవుడు మనల్ని మర్చిపోతే మన స్థితి ఎలాగుంటుందంటే దారుణంగా ఉంటుంది. ఈ యొక్క చెట్టు, ఆ నాటిన చెట్టును అది బాగా వ్యాపించి ఫలించింది. కానీ ఆ నాటిన వ్యక్తిని మర్చిపోయింది. దాని చుట్టూ కంచె వేసి నీరు వేసిన వ్యక్తిని మర్చిపోయింది. తర్వాత దేవుడు కూడా దాన్ని ఏం చేసినాడంటే కంచె తీసేసినాడు. కంచె తీయగానే చుట్టుపక్కల రాజులందరూ వచ్చి దాన్ని సర్వనాశనము చేసినారు. అడవి పంది వచ్చి ఇదేం చేసిందంట, చెట్టును పెళ్ళంగింపజేసిందంటే చుట్టుపక్కల రాజులు వచ్చి దాన్ని వాళ్ళని ఏం చేసినారు, పాడు చేసినారు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఎంత వ్యాపించినా ఎంత ఫలించినా ఏం చేయాలంట, మనం ఎంత ఎదిగినాం, ఎలా ఉండామనేది మనల్ని ఎదిగించే దేవుని, వృద్ధి పొందించే దేవుని, రక్షించే దేవుని మనం మర్చిపోవద్దు. ఆయన యొక్క సన్నిధి మన మీద ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుకుంటాడనమాట. ఇదే ద్రాక్ష తీగని గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తాడు కదా, నిజమైన ద్రాక్ష వల్లిని నేను అని చెప్తాడు. ఆ తీగలలో కట్టబడి ఏం చేయాలంట, ఫలించాలంట. ఆ రోజు వాళ్ళు ఫలించినారు, కానీ ఫలింపజేసిన వ్యక్తిని మర్చినారు. ఈరోజు మనం కూడా యేసు ప్రభే నిజమైన ద్రాక్షవల్లి కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయనలో నాటబడి ఫలించాలి. దేంట్లో ఫలించాలంటే మన ఆత్మీయ జీవితంలో ఫలించాలా, శారీరకంగా అయినా ఆత్మీయకరంగా అయినా ఆయనకు సాక్షిగా మనం వర్ధలింప చేయాలని, మనం ఆశీర్వదింపబడాలని తండ్రి చిత్తము, యేసు ప్రభు ఉద్దేశం కూడా. కాబట్టి మనం ఆయనలో కట్టబడితేనే ఫలిస్తాం, వేరుగా అండి మాత్రం ఫలించలేము. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు ఫలింపని ఎవరైతే ఫలింపారో ఆ తీగని ఏం చేస్తాడంట, కట్ చేసి అగ్నిలోకి వేస్తానని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇందులోనే ఈ యొక్క తీగ ఫలించింది కానీ ఎలాంటి పండ్లు కాసిందంటే యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉంటుంది, కారు ద్రాక్షలు కాసిందంట. ఇది చాలా వ్యాపించింది, సముద్రాలు ఎదిగింది, వ్యాపించింది. కానీ కాయలు ఎలాంటివి కాసిందంట, కారు ద్రాక్షలు అంటే చేదు కాయలు కాసిందంట. తినలేని కాయలు ఆయనకు కాసిందంట. అలాగా ప్రజలు వర్ధిల్లినారు, కానీ వాళ్ళు దేవునికి ఇష్టకరంగా వాళ్ళ గుణాలు కానీ వాళ్ళవి కానీ లేవు. కాబట్టే దీనికి ఏం చేసినాడు, కంచె తీసేసినాడు. ఇప్పుడు ఆయనే నిజమైన ద్రాక్షవల్లి. మన జీవితాలకు నిజమైన ద్రాక్షవల్లి ఎవరంటే యేసుక్రీస్తే. మనం ఏం చేయాలా, ఆయనలో ఉండి ఫలించాలా. ఫలించి ఏం చేయాలా, ఫలాలు ఇవ్వాలన్నమాట. అప్పుడు ఫలించాలని తండ్రి కోరుకుంటున్నాడంట. మనం ఫలించిన తండ్రి సంతోషిస్తాడంట, ఆనందిస్తాడంట. మనం ఫలించాలని దేవుని ఉద్దేశం, దేవుని కోరిక అనమాట. సత్యంతోటి ఆత్మతోటి మనం ఆయనను ఆరాధించాలా, ఆయనను గణపరచాలా, ప్రార్థన చేయాలా, సహవాసం కలిగి ఉండాలా, సత్యంలో నిలిచి ఉండాలా.
దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ ఫలింపకపోతే ఫలింపని ప్రతి చెట్టు ప్రతి కొమ్మను కట్ చేసి ఆ చెత్తలో వేస్తానని చెప్పబడుతుంది అనమాట. యోహాను కూడా చెప్తాడు కదా, ఇప్పుడే గొడ్డేలి చెట్టు ఏరన ఉంచబడింది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని. ఫలాలు ఫలించాలా. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి దేవుని సన్నిధానంలో దేవుని అర్థం చేసుకోవాలా, దేవుని గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకోవాలా. దేవుడు ఏమేమి చేసినాడో, ఏమేమి ఎలా సిద్ధపరిచినాడో, ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చినాడో, మనం ఎలా ప్రేమించినాడో, మనకి ఎలాగ రక్షణ ఇచ్చినాడో, ఇప్పుడు ఏమీ పోతున్నాడో, మనం ఎలాగ ఉండాలనో, ఇవన్నీ కూడా మనం దేవునిలో అభివృద్ధి పొంది దేవునిలో నిలిచి దేవుని ఆరాధించాలా, దేవుని గణపరచాలా. దినదినం పరిశుద్ధంగా మనము జీవించాలనేది ఆశపడాలా, ఈ శ్వాసంలో నిలబడాలా, నిరీక్షణ కోసం ఎదురు చూడాలా, దేవుని ఆరాధించాలా. అప్పుడు మనం ఫలించిన ఎడల ఆయనలో ఆయనలో అంటుగట్టబడి ఫలిస్తామన్నమాట. విస్తారంగా ఫలించిన ఎడల అప్పుడు తండ్రి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనం కూడా ఆనందంగా సంతోషంగా ఆశీర్వదింపబడి ఉన్నత రాజ్యానికి మనల్ని ప్రేమించిన ఆ తండ్రి మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రాబోతున్న తండ్రితో కూడా మనం నిలబడతాము. మనం ఆయన రాజ్యంలో ఉంటామని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇజ్రాయేల్ లెక్క మనం ఉండకోకుండా, కారు ద్రాక్షాలు కాయకోకుండా మంచి ఫలాలు ఫలించి దేవుని మహిమపడదాం, దేవుని గణపడదాం. మనకు చేసిన ఆయన మేలులు ఉపకారాలు ఆయన మనం సజీవ లెక్కలోనే ఉంచినాడు కాబట్టి సజీవులే ఆయనకు స్తుతియాగం అర్పించాలని బ్రతికున్న మనం మన ఆత్మతోటి సత్యంతోటి దేవుని ఆరాధిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మహిమపడదాం. దేవుడు ఈ మాటలు దీవించున్నాడు.